వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మంగళగిరి ఎయిమ్స్కి మేము ఇచ్చిన భూమి చాలా సుందరమైనది ప్రదేశంలో ఇచ్చాం. అమరావతికి మంగళగిరికి ఎయిమ్స్ ఒక సిగల ఉంటుంది. దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నెంబర్ 1 అవుతుందని ఆశిస్తున్నాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. వండర్ఫుల్ ప్లేస్ దిస్ మంగళగిరి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ has been sanctioned. Then they asked me land. Then at that time, we have given this land. If you can see this land, no All India Institute of Medical Science is having this type of land in the country itself, one of the best land. At that time I thought, I can give anywhere, but this is a premier institute. I wanted to give one of the best land. That's why if you see, in India, Amaravati will be the future city, that also modern city. In that city, our Mangalagiri All India Institute of Medical Science will be the number 1 in the country forever. It is going to happen. I am very happy. Along with Nadda ji, we laid the foundation 2018. Again Nadda, today also Health Minister again. 2018 and now it is coincidence. And also today this hospital, 960 beds, 1618 crores they have spent money. Today first convocation within 9 years time. We are very happy. One of the most impressive. న్యూజివీడ్లో గౌడ్ సంఘం ఏర్పాటు చేసిన గౌత్ లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వివాదమై గౌత్ శిరీష వివరణ. ఈ కార్యక్రమంలో ఎవరు వస్తున్నారో తెలియదన్న గౌత్ శిరీష. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం న్యూజివీడ్లో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడ్లో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, మీ సోదరి గౌత్ శిరీషగా ఒక విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌత్ శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదాలు. పెండింగ్ బిల్లులపై చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదజాలాలతో దూషించిన కాంట్రాక్టర్ని బయటికి లాక్కుని వెళ్లిన పోలీసులు. గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశారు.
జిల్లాలో గొల్లపురం, పిఠాపురం, ఏరియాస్లో తునింది. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తికి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెష మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేశానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. కళ్ళం మళ్ళా పుస్తకాలు కూడా తాగట్టేట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి అన్నా క్యాంటీన్ కట్టినాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అయితే ఇది రాజకీయ నాయకులు నచ్చింది. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. ఈ నెల 13న కాటూరులో చోరీ. సంతోషమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ. బీరువాలో ఉన్న బంగారం అపహరణ. నిందితులు కొత్తూరి మధుబాబు అని అదుపులో తీసుకున్న పోలీసులు. ఉయ్యూరు రూరల్ పిఎస్ లిమిట్స్లోని కాటూరు గ్రామం అంబేద్కర్ నగర్లో కొత్తూరు సంతోషమ్మ గారు వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు, బంగారం పోయినట్లు వాళ్ళ మనవరాలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి దర్యాప్తు జరపగా ఈరోజు అదే మన పెంకిపాటు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు మధుబాబు, ఇతను ITI ఎలక్ట్రికల్ చేశాడు. ఈ జల్సాలకి అలవాటు పడి ఇదే మన కాటూరి హరిజన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ సంతోషమ్మ గారి ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆమెకి 90 సంవత్సరాలు. సంతోషమ్మ గారికి వినపడదు. ఈ మనవరాలు రైల్వేలో జాబ్ చేస్తుంది. ఆమె గుంటుపల్లిలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో జాబ్ చేస్తుంది. అలాగే వాళ్ళ తమ్ముడు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం 7-7:30 వస్తారు. ఈ క్రమంలో ఇంట్లో సంతోషమ్మ గారు ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఈ రమణ ఎవరైతే మధుబాబు ఉన్నాడో అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళే ఈ పరిచయంలో భాగంగా ఆ రోజున 13వ తారీఖు వాళ్ళ ఇంటికి వచ్చి ఉదయం పూట 10 గంటలకి సుమారు 10 గంటల సమయంలో వచ్చి సంతోషమ్మ గారు ఆమె బట్టలో ఉతుకుదామని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ క్రమంలో ఆమె చూసి లోపలికి వెళ్ళి ఆ బీరువాలో గార్డేజ్ బీరువాని ఐరన్ రాడ్తో పగలకొట్టి ఆ బంగారాన్ని మొత్తం దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకుని వెళ్ళాడు. సుమారుగా బంగారం విలువ 6,30,000 రూపాయలు ఉంటుంది. ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కొంత బంగారం ఉయ్యూరులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో జలసాగా తిరుగుతూ ఉన్న క్రమంలో మనం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని అది బంగారం కూడా రికార్డు చేయబడింది. ఈ కేసులో మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ గంగాధర్ గారు IPS గారు యొక్క ఆదేశాలతో గన్నవరం DSP శ్రీ శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేకంగా తిరిగి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. గతంలో ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయండి? ఇంతకుముందు కేసులు లేవు. కానీ ఎక్కువగా ఇతని మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ జల్సాలు తిరిగి సడన్గా డబ్బులు ఖర్చు పెడుతున్నాడని సమాచారం వచ్చింది. ఇందులో ఆ సమాచారం మేరకు
ఎస్ఐ గారు బృందం అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2025 జనవరి 2 నుంచి మొదలు పెడుతున్నారు అని చంద్రబాబు నాయుడు 2026 ఫిబ్రవరిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏడాదిన్నరలోపు అన్ని పనులు పూర్తి అయ్యే ఆదేశాలు ఇచ్చాం. ఇటీవల పీపీఏ ఎక్స్పర్ట్స్ టీడబ్ల్యూసీ వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ కానీ అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 year లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. న్యూజివీడ్లో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్న ఘటన టీడీపీ నేతలందరినీ బాధ కలిగించిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడు. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాట నేను చెప్పను. గౌతమ్ శ్రీకృష్ణ గారు ఒక పైన నాయకురాలు, మినిస్టర్ ఎవరో మన పార్థసారథి మృదు భాషి, అలాగే కొనగాల నారాయణ గారు మా అన్న, ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా ఆయన వ్యక్తిగతంగా ఉండే మనిషి. అయితే ఈ మొదలవడంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు. ఎంతో వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంచోళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి. ఈ కార్యకర్త మనోభావాలు ఇవాళ ఒకటి చెప్తున్నానండి. యోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు. మార్నింగ్ చేసి లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరుని నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే తీయందామన్నాడో రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్ గా నాకు కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేము ఇక్కడి నుంచి పోరాడాలా వద్దా, పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక్కడి నుంచి అక్కగా ఏమన్నా పోరాడద్దమ్మా నువ్వు అంటే పోరాడాలి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిన కుటుంబం అంటే మాకు ఒక ఇది మేము ఎంత చేసి నాకే పదవులు లేకపోయినా మేము ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధపడదు. అదే పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.